విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ కోసం సింహాచలం ఆలయ భూములు కేటాయించనుంది. మధురవాడలోని సర్వే నంబర్ 420, 424లో ఉన్న 106.47 ఎకరాలు, అడవివరం వద్ద కేంద్ర కారాగారానికి సమీపంలోని 150 ఎకరాలు కూడా కేటాయించాలని కోరుతోంది. మొత్తంగా 256.47 ఎకరాల కోసం దేవాదాయ శాఖ అధికారులకు ఫైల్ పంపారు. విశాఖపట్నంలోని ప్రధాన బస్టాండుకు ఆనుకుని గతంలో కేంద్ర కారాగారం ఉండేది. దానిని అక్కడి నుంచి తరలించేందుకు 2002లో అడవివరం వద్ద సింహాచలం ఆలయానికి చెందిన సర్వే నంబర్ 275లోని 100 ఎకరాలను తీసుకున్నారు. ప్రత్యామ్నాయంగా మధురవాడ వద్ద 106.47 ఎకరాలను ఆలయానికి కేటాయించారు. ఇప్పుడు ఆ ప్రాంతమంతా ఐటీ హబ్ గా మారుతుంది. ఆ భూమిని ఏపీ ఐఐసికి కేటాయించి దాని ద్వారా గూగుల్ డేటా సెంటర్ కు ఇస్తారు. అడవివరం వద్ద విశాఖ కేంద్రం కారాగారానికి ఆనుకుని ఉన్న సింహాచల ఆలయ భూముల్లో 150 ఎకరాలను కూడా గూగుల్ డేటా సెంటర్ కోసం ప్రభుత్వం కోరింది. ఈ భూములు సింహాచలం నుంచి హనుమంతవాక వెళ్లే ప్రధాన మార్గానికి ఆనుకుని ఉంటాయి. అయితే ఈ భూముల్ని తీసుకుని గాజువాక సమీపంలోని పెదగండ్యాడ, మునగాడ పరిధిలో దాదాపు 600 ఎకరాలను కేటాయించేలా రెవెన్యూ అధికారులు ప్రతిపాదించారు. ప్రత్యామ్నాయ భూములు ఇవ్వకుండా నేరుగా సింహాచలం ఆలయ భూములు 256.47 ఎకరాలనే లీజు రూపంలో ఇస్తే దేవస్థానానికి ఆదాయం సమకూరుతుంది.